నువ్వు ఉపయోగపడిన వ్యక్తుల నుండి నీ జీవితంలో సమస్యలు వస్తాయి. నీ భక్తి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భక్తిని విడిచిపెట్టకుండా ప్రార్థనను ఆధారం చేసుకుని దేవుని ఆత్మను సంపాదించుకుంటే సమస్యకు పరిష్కారం నువ్వు కనుగొంటావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దావి గాడిద ఎముక దవడను ఏం చేశాడు? సంసోను కనుగొన్నాడు. నీ సమస్యకు పరిష్కారం నీ భక్తి జీవితంలో, నీ సమస్యకు పరిష్కారం నీ కుటుంబ జీవితంలో, నీ సమస్యకు పరిష్కారం నీ భక్తి జీవితంలో వచ్చిన సమస్యకు పరిష్కారాన్ని నువ్వు కనుగొనాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కనుగొనాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు దేవుని మీద ఆధారపడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం దొరికినటువంటి నీ సమస్య ద్వారా నీవు సమస్యను జయిస్తావు, భక్తిలో గెలుస్తావు. ఆమేన్. హల్లెలూయా. భక్తిలో